హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. మీకు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. పప్పు అండి, చుక్కకూర టమాటో పప్పు అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కందిపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న బౌల్, ఈ సైజ్ బౌల్లో కందిపప్పు తీసుకున్నాను. సో ఈ బౌల్ అండి, ఈ బౌల్ తోటి 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అయితే టేస్ట్ కోసము కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. చుక్కకూర వచ్చేసి మంచిగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ ఒక 2 తీసుకున్నానండి. కొంచెము రెక్కలు, చింతపండు అండ్ వెల్లుల్లిపాయ. సో ప్రాసెస్లోకి వెళ్దామా? పప్పు మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాము. సో పప్పు క్లీన్ చేశానండి వాటర్ తోటి. చుక్కకూర వేసేసుకుందామా? ఫస్ట్ చుక్కకూర, టమాటోస్ ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసి వేసుకుంటున్నానండి. మరి చిన్నగా వేస్తే స్మాష్ అయిపోతాయి ఇవి. చింతపండు రెక్కలు, కంపల్సరీ చింతపండు రెక్కలు వేసుకోవాలండి. ఇది చుక్కకూర పుల్లగా ఉన్నాను కూడా చింతపండు రెక్కలు వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఈ పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసేసాను, కుక్కర్ పెట్టాను. ఇప్పుడే వాటర్ పోయలేదు ఇంకా నేను. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందామండి. మొత్తం కాదు, కొంచెం తాలింపులో కూడా వస్తే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి మనము. సో వాటర్ పోసేసానండి. పసుపు వేసుకుందాము. కారం పొడి, అంటే పచ్చిమిర్చి వేసినప్పుడు కారం పొడి వేసుకోవాల్సిందే. అయితే కొంచెం సాల్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. సో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేస్తే చాలా టేస్టీ అవుతుందండి. సో ఈ విధంగా కలిపేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్స్ ఒక 8 విజిల్స్ పెడతానండి నేను. ఒక 8 విజిల్స్. ఇది స్టవ్ మీదనే ఉందన్నమాట. మనం కుక్కర్ విజిల్ కోసం లిడ్ పెట్టేసుకుందాము. విజిల్స్ పెట్టుకున్నాం మనము. 8 విజిల్స్. పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఈ పప్పు రుబ్బేదాంతో కొంచెం రుబ్బుకుందాం. ఎక్కువ రుబ్బొద్దండి. ఎక్కువ రుబ్బితే అదేదో పప్పు చారులో లూజ్ అయిపోతుంది. సో కొంచెం రుబ్బుకుందాము మనము. చూడండి వ్యూవర్స్, కొంచెం రుబ్బాను చూడండి. పప్పు మరీ మెత్తగా కాలేదు, అలానే మరీ గట్టిగా లేదు. ఇలా ఉండాలి కొంచెము. ఇప్పుడు మనము సరిపోని సాల్ట్ కూడా వేసుకుందాము. అయితే కుక్కర్ స్టవ్ మీద ఉన్నప్పుడు కొంచెం వేసా కదండి, అది సరిపోదు అనమాట. సో ఈ మూమెంట్లో మనము సాల్ట్ సరిపోని వేసుకోవాలి. ఓకేనా వ్యూవర్స్? సో బౌల్ పెట్టేసుకున్నానండి. బౌల్ వేడి అయిపోయింది. సరిపోని ఆయిల్ పోసేసుకుందాము పప్పు తాలింపు కోసము. ఓకేనా వ్యూవర్స్? ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. పులుపు కదా, చాలా టేస్టీ ఉంటుంది. ప్లస్ మనము చుక్కకూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆవాలు. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇప్పుడే వేయద్దు, వెల్లుల్లి వేసుకోవాలి. నేను కుక్కర్లో కూడా వెల్లుల్లి వేసాను. కుక్కర్ పెట్టేటప్పుడు కొంచెం తాలింపు కూడా వేస్తానండి. చూడండి వ్యూవర్స్, మన వెల్లుల్లి ఎంత బాగా వేగుతుందో. ఇప్పుడు మనము ఈ ఎండుమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఎండుమిర్చి కట్ చేయాలండి, అలాగే పెద్దగా వేయొద్దు. అది సౌండ్ పేలిపై సౌండ్ వస్తుంది అనమాట. అట్లానే కరివేపాకు వేగుతుంది కదండి. ఈ మూమెంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. కలర్ వస్తుంది, బాగుంటుంది కూడా. పసుపు కూడా చాలా మంచిది కదా. ఇది మేము కొట్టించిన పసుపు అండి. పసుపు కొమ్ములు తెచ్చి కొట్టిస్తాము. పోపు అయ్యిందండి. ఇందులో మనం పప్పు వేసేసుకుందాము. పప్పు తాలింపు అయిపోయిందండి. సో వ్యూవర్స్, పప్పు తాలింపు అయిపోయింది చూడండి. అయితే వెంటనే దింపకుండా ఒక 2 మినిట్స్ మరగనివ్వాలండి. మరగనిస్తే పప్పు మీకు పాడవకుండా మంచిగా ఉంటుంది. నేను చెప్తానండి, ప్రతి వీడియోలో చెప్తాను, మీకు తెలిసే ఉంటుంది. బట్ చెప్పడం నా యొక్క రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాను. ఇప్పుడు పప్పు ఎండాకాలం అయినా కూడా ఈ విధంగా 2 మినిట్స్ మరగనిస్తే బాగుంటుంది. 3 పూటలు కూడా ఉంటుంది ఒకేలా మిగిలిపోతే. సో వ్యూవర్స్, ప్లీజ్ మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ పెట్టండి వ్యూవర్స్. బాయ్, సీ యూ.